విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం ఎస్కోట మండలం లక్ష్మీపురం పంచాయతీ చెట్టంపాడు గ్రామంలో తరచూ జరుగుతున్న మరణాలపైన పార్వతీపురం పీఓ ఐఏఎస్ అధికారి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ చంద్రశేఖర్ గారు ఎస్కోట ఎంపీడీఓ డిప్యూటీ డిఎంహెచ్ఓ సెక్రటరీ వీఆర్ఓ ఆయనతో పాటు మరికొందరు అధికారులు అలాగే గిరిజన నాయకులైన కేత వీరన్న గౌరీశంకర్లు తుమ్మి అప్పలరాజు దొరసారథ్యంలో గురువారం గ్రామాల పర్యటించి అలాగే స్థానిక గిరిజన గ్రామాల సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. అనంతరం గజపతి నగరం నియోజకవర్గం గంటేడ మండలం డీకేపర్తి పంచాయతీకి ఆనుకొని ఉన్న తాటిపూడి రిజర్వాయర్ ఆనుకొని ఉన్న ఫారెస్ట్ కాలేజ్ అలాగే ఐటీడీఏ టూరిజం బోట్లను పరిశోధించి తక్షణమే ఈ బోట్లను ఏపీ టూరిజం డెవలప్మెంట్ పునఃప్రారంభించాలని కోరడం జరిగింది. అలాగే రిజర్వాయర్ వెనుక ఉన్న గిరిజన గ్రామాలకు అందుబాటులోకి వచ్చేలాగా ఉంటే గ్రామాలలో ఉన్న గిరిజనులకు వ్యాపార అభివృద్ధి జరుగుతుందని రిజర్వాయర్లో బోట్ షికార్ డెవలప్మెంట్ చేయాలని పీఓ గారిని కోరడం జరిగింది. అలాగే ఆ ప్రాంతమంతా కూడా పీఓ పరిశీలించారు. ఈ రోడ్డు వేరే ఆ రోడ్డు వేరే తవ్వుకుంటారు సార్ సొంతంగా. అంటే ఎందుకు తవ్వుకుంటారండి సార్, డోలి మీద తీసుకొస్తాం కదా సార్, డోలి మీద తీసుకొచ్చేటప్పుడు ఏమాత్రం ఎడల్పుని ఉండాలి సార్. ఆ ఎడల్పు తోవైన తవ్వుకోవాలని తోసుంటే తవ్వుకుంటాం సార్. ఈ మధ్యన దాన్ని అలాగ వచ్చేసారు. ఏం చెప్పారు, ఉపాధి హామీ కింద ఇస్తామని చెప్పి అన్నారా? ఉపాధి హామీ ఇస్తానన్నారు. ఉపాధి హామీ అంటే ఏంటి? మీరు తవ్వుకుంటున్నప్పుడు ఇస్తామన్నారా, తవ్వుకున్న తర్వాత ఇస్తామని చెప్పి అన్నారా? కాదు కాదు, మీకు ఉపాధి హామీలో రావాలంటే ఫస్ట్ దానికి ఎస్టిమేట్ చేసి అప్రూవ్ అయిన తర్వాతనే కదా మనం వర్క్ స్టార్ట్ చేయాల్సింది. అందుకే అడుగుతున్నారు, మీరు ఉపాధి హామీ వర్క్ స్టార్ట్ చేయకముందే దానికి ఏమైనా చేస్తున్నారా? ఇదంతా జీడి మొక్క ఎంత మొత్తం సార్. ఈ ప్రాంతంలో వీళ్ళకి 16 మంది అండి రిజర్వ్ ఫారెస్ట్లో 60 హెక్టర్లు టేకు మొక్కలు అమ్మేసుకుంటారని కేసు పెట్టారు సార్. 60 హెక్టర్లు టేకు మొక్కలు అంతా ఒకసారి ఊరు చూడండి, గుడిసెలు ఎందుకు ఉంటారు సార్? పెట్టిన కేసులు పెట్టిన వాళ్ళకైనా ఉండాలా, అధికారులకైనా ఉండాలా? పోనీ మేమంతుంది ఏంటంటే ఇంత జీడి తోటలోనూ 60 హెక్టర్లు ఎక్కడ వచ్చింది సార్? ఇలాంటి కేసులు కూడా మన మీద పెడుతుంటారు సార్. కానీ మేము ఇప్పుడు మేము అంటుంది ఏంటంటే ఇది మా దురదృష్టం సార్. మేము కోరుకుంది ఏంటంటే ఇప్పుడు ఫ్రెష్గా చేసినట్టయితే మొక్క కనబడుతుందండి. మేము నిజంగా రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నామా లేదా భూమి మీద ఉన్నామా లేదని తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మా ఫ్రెష్ సర్వేని అడుగుతున్నాం సార్. ఫ్రెష్గా ఏదైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రెష్గా సర్వే చేసి వాళ్ళందరూ కూడా మీ ద్వారా పట్టాలు వచ్చినట్టయితే మాకు హ్యాపీగా ఇంతకన్నా ఈ రోడ్డు ఈ పట్టాలు ప్రధాన సమస్య పరిష్కరించిన వాళ్ళు అవుతారు సార్. పెద్ద